చేసుకొని ధ్యానం చేసుకొని ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ చివరి ధ్యాన కూడికలో మీరే మమ్మలను నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, నిజానికి ఈరోజు చాలా సంఘాలలో ధ్యాన కూడికలు జరగవు. అయితే చాలా విషయాలలో ఒకవేళ ఈ రాత్రి ఈ ధ్యాన కూడిక జరగకపోతే లేదా ఈ రాత్రి ఈ వాక్యాన్ని గనక మీకు తెలియజేయకపోతే చాలా విషయాలు ఒకవేళ ఈ రాత్రి దేవుని వాక్యాన్ని లేదా కొంత మరుగై ఉన్న మన్నాను మీరు చాలా మిస్ అవుతూ ఉంటారు. క్రైస్తవ లోకానికి ఈ సాటర్డే, గుడ్ ఫ్రైడే, సైలెంట్ సాటర్డే, రిజరక్షన్ డే, ఇది ఉన్నటువంటి క్రమం. గుడ్ ఫ్రైడే, సైలెంట్ సాటర్డే, ఇక రిజరక్షన్ డే. ప్రియమైన వారలారా, మీరే ఒక ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువుని సమాధి చేశారు. నిన్నటి రోజున ఆయనను శిలువపై నుండి దింపి 6 గంటలకు కంటే ముందుగానే ఆయనను సమాధిలో అర్మతీయ యోసేపు అనేటువంటి ధనవంతుని యొక్క సమాధిలో యేసుక్రీస్తు ప్రభువుని ఉంచినట్లు మనము చూస్తూ ఉన్నాం, చదువుకున్నాం. యేసు ప్రభువుని సమాధి చేసిన తరువాత ఆయన దేవుడు కదా, సమాధిలో ఉండవలసిన అవసరత ఏమిటి అసలు? ఒకవేళ ఆయనను సమాధి చేసి ఉంటే సమాధి చేసినటువంటి లేదా ఆయనను ఆ సమాధిలో పెట్టిన రోజే 6 గంటలకు పెట్టి ఇలా పెట్టి అలా వెంటనే వచ్చేస్తుంటే ఇంకా గొప్పగా ఉండును కదా. యేసు ప్రభుని ఇలాగున సమాధి చేయగానే అలాగొచ్చేసాడు రా, ఎంత అద్భుతం, గొప్పగా ఉంటుంది కదా. 3 రోజుల వరకు సమయాన్ని ఆయన ఎందుకు తీసుకోవలసి వచ్చింది? ప్రియమైన వారలారా, ఆయనను సమాధి చేయటమే కాదు, ఆ సమాధి పైన రాయి పొర్లించి ఆ రాయికి పూర్తిగా ఎవరు తీయకుండా సంకెళ్ళు బంధించేసి ఆయన ఒకవేళ వెళ్ళిపోతాడేమోనని అక్కడ సైనికులను పహారా పెట్టి వారికి తోడుగా ఉంచి ఎక్స్ట్రా అమౌంట్ డబ్బులు వాళ్ళకి చెల్లించి ఒకవేళ యేసు ప్రభుని ఎవరైనా పట్టుకెళ్ళిపోతారేమో, జాగ్రత్తగా మీరు కాపలా కాయండి అని వాళ్ళందరినీ సైనిక బృందాన్ని అక్కడ పెట్టి యేసు ప్రభుని అంతగా బంధించవలసిన అవసరత ఏముంది? లేదా ఆయన సమాధిలో సమాధి చేయబడిన తరువాత ఆయన సమాధిలో పోనీలే ఉదయానికి ఆ శుక్రవారాన్ని ఆయనను లోపల పెడితే శనివారం ఉదయాన్నే బయటకు వచ్చేయచ్చు కదా. ఈ ఆలోచనలన్నీ క్రైస్తవ లోకం ఆలోచించదు. సంఘాలకు లేదా విశ్వాసులకు ఈ ఆలోచన సంఘాలలో, చాలా సంఘాలలో ఉండవు. యేసు ప్రభు సమాధిలో ఆయన ఏం చేసి ఉంటారు? సమాధిలో ఆయనకి ఏం పని? ఆయనను ఆ రాయి పొర్లించి ఉంచేశారు కాబట్టి ఇంకా ఏమీ లేక లోపల ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నాడు 2 చేతులు వెనకాల పెట్టుకొని. యేసు ప్రభు సమాధిలో ఉన్నాడా అసలు?
ఒకవేళ ఉంటే ఆయన వచ్చి ఉండేవాడే కదా. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? యేసు ప్రభు సమాధిలో ఆయనకి ఏం పని అయి ఉంటుంది? యేసు ప్రభు సమాధిలో ఉండగా ఆయన ఏ విధమైన ఆలోచనలు ఉన్నారు? ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథం ఈ ప్రశ్నలన్నిటికీ చక్కని సమాధానం ఇస్తుంది. మీరు కూడా ఈ రాత్రి సందేశాన్ని చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు అనంటే యేసు ప్రభుని సమాధిలో పెట్టారా అంటే పెట్టారనే మనం అనుకుంటాం, కానీ ఆయన ఈ రాత్రి ఈ మాటలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. యేసు ప్రభు సమాధిలో ఆయన ఏం చేశారు? ఆయన సమాధిలో ఆయన చేసిన పని ఏమిటి? లేదా సమాధి ఆయనను బంధించగలిగిందా? ఒక రాయి పొర్లించినటువంటి ఆ రాయి యేసు ప్రభువు బయటకు రానివ్వకుండా ఆ రాయి ఆపగలిగిందా? ఈ రాత్రి ఆ విషయాలను మనము బైబిల్ గ్రంథమే మనకి చక్కని సమాధానం ఇస్తుంది. అందుకనే ప్రియమైన వారులారా, ఈ రాత్రి ఈ విషయాలు లేదా ఈ సందేశాన్ని మీరు జాగ్రత్తగా గమనించవలసినటువంటిది. మొదటిగా మీరు గమనించవలసిన మొదటి మాట ఏమిటి అనంటే, ఆయన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు ఆయన దేవుడు. నిన్న నేడు రేపు ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. వినండి ఈ మాట, ఆయనకు మరణమే లేదు. చెప్పండి, ఒకటి గట్టి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుకు మరణమే లేదు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని సెలవిచ్చిన దేవుడు ఆయనకు మరణం ఎలాగా? ఆయనను మరణం బంధిస్తే ఆయన దేవుడు ఎలాగయ్యాడు? ఇంకా అందుకునే వినండి, ఆయనకు మరణము లేదు. గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనకు మరణమే లేదు. ఎందుకు మరణము లేదు? ప్రియమైన వాళ్ళరా, గమనించవలసిన మాట ఏమిటి అనంటే, ప్రసంగి గ్రంథంలో ఒక మాట మన అందరికీ తెలిసినటువంటిది. మన్నైనది మునుపటి వలె మన్నైపోవును, ఈ శరీరము ఆత్మ అది కలుగజేసిన దేవుని యొద్దకు చేరును. యేసు ప్రభువుకి మరణము లేదంటున్నారు కదా, ఆయన మన్నైపోవటం ఏమిటి అనే ఆలోచన మీకు వచ్చిందా? వినండి ప్రియమైన వాళ్ళారా, ఆయన దేవుడు పరిశుద్ధుడయ్యుండి, వాక్యము తెలియజేస్తుంది, ఆ వచనాలన్నీ వివరించడానికి సమయం రోమపత్రికలో ఉంటుంది. ఆయన శరీరాకారములతో పుట్టినవాడై. ఎలా పుట్టాడండి? దేవుడే పరిశుద్ధుడయ్యుండి, ఆయన ఆత్మరూపి అయ్యుండి, ఆత్మరూపి అయినటువంటి వాడు ఆయన శరీరధారి అయి శరీరాకారమును కలిగి మన మధ్య నివసించెను. ఆయన శరీరాకారం అనే దాని కంటే ముందుగా ఆయన ఆత్మరూపి అయిన దేవుడు. ఆత్మరూపి అయిన దేవుడే శరీరాన్ని ధరించుకొని మన మధ్య ఆయన సంచరించినటువంటి దేవుడు. అందుకని శరీరమైనటువంటిది శరీరముగా మంటిలో కలిసిపోవలసినది, ఆత్మ అది కలుగజేసిన దేవుని యొద్దకు చేరును. అందుకనే యేసు ప్రభు శిలువలో పలికిన 7వ మాట చెప్పండి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి తల వంచి ప్రాణము విడిచెను. ఆయన ఆత్మరూపి అయిన దేవుడు గనుక
ఆత్మరూపిగానే ఆయన దేవునికి ఆయన సమర్పించుకున్నటువంటి మాట. ఆయన సమర్పించుకున్నటువంటి మాట. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మిమ్మలను, ఈ విషయాలను మీరు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. వినండి ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు ఆయన ఇలాగున, లేదా ఎందుకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళటం ఏమిటండి, లేదా ఆయన ఆత్మరూపిగా ఉండటం ఏమిటండి? ప్రియమైన వారులారా, ఆయన ఆత్మదేవుడు గనుక ఆయన ఆత్మరూపిగానే ఆయన తన శరీరాన్ని దేవునికి, క్షమించాలి, ఆ ఆత్మను దేవునికి అప్పగించుకోవటానికి వెళ్ళారు. చూడండి, ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 17, 18 వచనాలు. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూచెదరు, నన్ను చూడరు, క్షమించాలి, కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఆయన ఆత్మరూపిగా ఏం చేశారు, ఏమయ్యారు అని అంటే, ఆత్మరూపిగా ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఆయన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళారు. అందుకనే యేసు ప్రభు వారితో చెప్పిన మాట, కొంతకాలము నన్ను చూడరు, కొంతకాలమానికి నన్ను చూస్తారు. ఎందుకు అనంటే, నేను ఎవరి యొద్దకు వెళ్ళాను? తండ్రి యొద్దకు నేను వెళ్ళుచున్నాను అనే మాట. అందుకనే చూడండి, 28వ వచనమును చదువుకుందాం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఆలోచన చేసే మాటల్లో, ఆయన సమాధిలో ఏమయ్యారు? సమాధిలో బొజ్జున్నారా ఆయన? లేదా సమాధిలో రెస్ట్ తీసుకున్నాడు ఆయన? లేదా 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద అటు ఇటు తిరిగి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి, ఇవన్నీ చేసి శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు. అయ్యో పాపం, 39 దెబ్బలు సిలువలో ఆయనకు గాయాలు రేపారే. పాపం పండుకున్నాడు? లేదండి. ఆయన ఆత్మ సిలువలో ఉండగానే దేవునికి అప్పగించుకున్నారు. సమాధిలో ఉండగానే ఆయన తండ్రి యొద్దకు వెళ్ళినటువంటి దేవుడు. అందుకనే ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి యొద్దకు వెళ్ళినటువంటి ఆయన, తండ్రి యొద్దకు వెళ్ళినటువంటి ఆయన ఏం చేశారు? ఏం చేశారు? ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి చేసిన పని ఏమిటి? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. 5వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుంటినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ప్రియమైన వారులారా, ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి, ఈరోజు ఈ మాటలు వింటున్న మనము తండ్రి యొద్దకు ఆయన వెళ్ళి ఉన్నారు అనే విషయాన్ని మనము గమనించాలి. ఒకటి,
ఆయనకు మరణము లేదు. 2, ఆయన ఆ, ఏ ఆత్మరూపిగా తండ్రికి ఆయనను అప్పగించుకున్నారు. 3, తండ్రి యొద్దకు ఆయన వెళ్ళి ఉన్నాడు. చూడండి ప్రియమైన వారులారా, ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనందరి జీవితాలలో దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము ఆయన సమాధిలో ఉండగా చేసినటువంటి పని లేదా జరిగినటువంటి కార్యం, ఈ విషయాలన్నీ కూడా బైబిల్ చాలా తేటగా మనకి కనబడుతూ ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ చాలా మంది అనుకోవచ్చు, యేసు ప్రభు దేహము 3 రోజులు అయిన తరువాత ఆయన మరలా ఆ క్రుళ్ళినటువంటి శరీరముతో ఆయన వస్తారేమో అని చాలా మంది అనుకోవచ్చు. కానీ వినండి ప్రియమైన వారులారా, మరొక వచనాన్ని మనం చదువుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని చదివితే అక్కడ ఒక ఆసక్తికరమైన మరి ఏమయ్యాడు యేసు ప్రభు. చూడండి 2వ అధ్యాయం 31వ వచనం. 2వ అధ్యాయం 31వ వచనమా, క్రీస్తు పాతాళములు విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. జయహో జయహో, యేసు లేచెను. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ఆయన దేహము పాతాళములో విడవబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోనివ్వలేదు అనే దావీదు భక్తుని యొక్క ప్రవచనం అది నెరవేర్చబడుతూ ఉన్నటువంటిది. చూడండి 25వ వచనం చదివితే ఆ మాట మీకు కనబడుతుంది. ఆయనను గూర్చి దావీదు ఇట్లు అనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసు ప్రభు శరీరం కుళ్ళిపోలేదని, ఆయన శరీరము మృతమవ్వలేదని, ఆయన శరీరము ప్రియమైన వారులారా విడిచిపెట్టబడలేదని ఈ రాత్రి దావీదు ప్రవచనము ద్వారా మనకి చాలా తేటగా కనబడుతున్నటువంటి విషయం. ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి దేవుని ప్రియమైన వారులారా, ఆయన పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరము కృళ్ళిపోలేదని బానే వింటూ ఉన్నాము. కానీ మరి ఏమయ్యాడు యేసు ప్రభువు? యేసు ప్రభు ఎటు వెళ్ళాడు? వినండి ప్రియమైన వారులారా, మరలా నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఒకటి, ఆయనకు మరణము లేదు. రెండవది ప్రియమైన వారులారా, ఆయన శరీరము కృళ్ళిపోలేదు, ఆయన పాతాళములో విడవబడలేదు, ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి ఉన్నటువంటి వాడు. ఈ రాత్రి గమనించాలి. ఈ విషయాలన్నీ కూడా వచనాలు, లేఖనాలు నిరూపణ అయ్యాయి, లేఖనాలు నెరవేర్చబడ్డాయి, లేఖనాలు చక్కగా వివరించబడ్డాయి. ప్రియమైన వారులారా, ఈ రాత్రి మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన ఏం చేశారండి? లేదా ఆయన పాతాళంలో విడవబడలేదు,
లేదా ఆయన శరీరము కృళ్ళిపోలేదు. మరి ఎటు వెళ్ళాడు ఆయన? చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనమా, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, వింటున్నారా, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసి వేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పాతాళములో విడువబడలేదని, ఆయన ప్రియమైన వారులారా శరీరము కృళ్ళిపోలేదని, ఆత్మరూపిగా ఆయన ఎటు వెళ్ళారు అనంటే ప్రియమైన వారులారా, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి పాతాళములో విడువబడిన వారిని, చెరలో ఉన్నటువంటి వారికి ఆయన సువార్తను ప్రకటించడానికి. అందుకనే మరో మాటగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన చెరను చెరగానే తీసుకొని వెళ్ళాడు, ఆయన రక్షించాడు అనగా గమనించాలి ఈ మాట. చెరలో విడవబడిన వారు, పాతాళములో విడువబడిన వారు అంటే ఎవరండి వీళ్ళు అనంటే, ఎవరైతే దేవుని విశ్వాసమును విశ్వసించకుండా, అనగా తండ్రి అయినటువంటి దేవుని విశ్వాసము, లేదా అబ్రహాముకి దేవుడు ఏ విశ్వాసం అయితే ఇచ్చాడో ఆ విశ్వాసమును ఎవరైతే విశ్వసించకుండా చనిపోయి చెరలో ఉన్నటువంటి వారు ఉన్నారో, లేదా చెరపట్టబడి చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సువార్త, పునరుద్ధానం ఏం చేయగలిగింది అనంటే వారికి సువార్తను ప్రకటించగలిగింది. ఆత్మరూపిగానే ఆయన వెళ్ళి వారికి ప్రకటించారు. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి విధేయులైనటువంటి వారికి రక్షణ కలిగింది. అవిధేయులైనటువంటి వారికి వారు ఎటు వెళ్ళారు? చెరలో ఉన్నారు, లేదా వారు పాతాళములో విడువబడిన వారు. దేవుని వాక్యాన్ని మీరు కొంచెం తేటగా ఆలోచన చేస్తే ఇది అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నటువంటి ఈ మాటలను మీరు గమనించాలి. ఆత్మరూపిగా ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి ఏమి చేశారు అనంటే, చెరలో ఉన్నటువంటి వారిని ఆయన విడిపించడానికి, పాతాళములో నశించిపోతున్నటువంటి వారిని రక్షించటానికి. అందుకునే ప్రియమైన వారులారా, అందుకునే ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 22వ వచనములో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.
రాత్రి ప్రియమైన వారులారా, ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడయుండి ఏమి చేశారు? ఒకటి మీరు బాగా గమనించాలి. ఆయన ఆత్మరూపిగా దేవునికి ఆత్మను అప్పగించుకొని ఆత్మరూపిగా తండ్రి అయిన దేవుని యొద్ద కుడి పార్శ్వమున కూర్చునుండి ఆత్మరూపిగా ఆయన చెరలో ఉన్న వారిని, పాతాళంలో విడువబడిన వారికి రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఆయన శరీరము కృళ్ళిపోలేదని, ఆయన పాతాళములో విడువబడలేదని, ఆయనకు మరణము లేదని, ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి తండ్రి యొద్ద ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి యొద్ద ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయమును మరొక్కసారి మనం చదువుకొని ఈ భాగాన్ని మనము ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన ఏం చేసి ఉన్నారు? తండ్రి యొద్ద వెళ్ళి ఆయన ఏం చేసి ఉన్నారు? చూడండి, ఆ మాటను మనం చదువుతున్నాం. 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీవు నాకు, ఏమండి, నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఏ మహిమనైతే ఇదిగో ఇదిగో గొర్రెల కాపరులకి కనబడి, దేవుని దూత గొర్రెల కాపరులకు కనబడి ఏమిటి? ఒక శుభవర్తమానం ఇచ్చింది. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఆయన మహిమను కనుగొండి. ఇదిగో లోకమునకు ప్రకాశమానమైనటువంటి వెలుగు, సువార్తమానములో రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మహిమ లోకమంతటా ప్రకాశించింది. తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన ఏం చేశాడు? అయ్యా తండ్రి, ఏ మహిమతో అయితే నన్ను పంపావో మరలా అదే మహిమతో నేను నీ యొద్ద నేను కనపరుచుకొనుచున్నాను. చూడండి, 6వ వచనములో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును చదవరామండి. 6వ వచనంలో, ఓహో, బైబిల్ చూడండి, బైబిల్ చూడండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారయుండిరి, నీవు వారికి నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. తండ్రి యొద్దకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? రిపోర్టింగ్. అయ్యా, ఏ మహిమ అయితే ఇచ్చావో, వింటున్నారు కదా, ఏ మహిమనైతే నాకు ఇచ్చావో ఆ మహిమతో మరలా నేను నీకు కనపరుచుకొనుచున్నాను. కాపాడితిని, భద్రపరిచితిని. ఇవన్నీ మనము చూసుకుంటూ ఉన్నాం. 24వ వచనం చదవండి. 24వ వచనం చదవమ్మా. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని. అంటే అర్థమేంటి? అయ్యా, ఇదిగో నీవు నాకే మహిమ అయితే ఇచ్చావో ఆ మహిమను నేను నీకు కనపరుస్తూ ఉన్నాను. ఏ మహిమనైతే నాకు ఇచ్చావో ఆ మహిమతో నీవు నాకు ఇచ్చిన వారిని నేను రక్షించి తిని, ఏ మహిమ అయితే ఇచ్చావో ఆ మహిమ ద్వారా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ మహిమను మరలా నీకు ఇచ్చుతున్నాను. అయితే తండ్రి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
తండ్రి, ఇదిగో నేనెక్కడ ఉందునో నీవు నాకు ఇచ్చిన వారు కూడా అక్కడ ఉండటానికి నేను వాళ్ళని తీసుకుని రావాలి గనుక వారు నా కొరకు ఏం చేస్తున్నారు? కనిపెట్టుచున్నారు. అదేనా ఉంది అక్కడ? ఏమండి 24వ వచనంలో వారు నన్ను చూడవలెనని కోరుచున్నారు. యేసు ప్రభు పునరుద్ధానుడని, ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడుగా ఆయన వస్తాడు అని ప్రియమైన వారులారా గమనించాలి. రేపటి దినాన్న ఏం జరుగుతుందో తెలుసా? తెల్లవారుజామున మీరందరూ కొవ్వొత్తులు పట్టుకుని, పూళ్ళు పళ్ళు పలావులు పట్టుకుని ఏమండి తీసుకెళ్ళి అక్కడ లోపల ఉన్నవాడు తినకపోతే మీరే తినేసి వచ్చేసి ఉన్నాయండి బాబు పళ్ళెలు కూడా తీసుకెళ్ళి. అలాంటి రేపు చాలా వచ్చేస్తాయి ట్రోల్స్లోకి. మన బాబులు కూడా కొంత ఈ రాత్రి మంచి పార్టీ ఉంటుంది అక్కడ. అవమానం కదా ప్రియమైన వారులారా. ప్రభువేమో తండ్రి దగ్గరికి వెళ్ళిన యేసు ప్రభు ఏమన్నాడు? అయ్యా నేను మరలా వస్తానని వాళ్ళకి నేను మాట ఇచ్చాను. వాళ్ళు నీవు నాకు అనుగ్రహించిన వారు నన్ను చూడవలెనని వారు కోరుకొనుచున్నారు. చూడండి, ఆ మాట మనకి కనబడుతూ ఉంది 26వ వచనంలో. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకా ఇంకా నేను తెలియజేస్తాను. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాల్లో నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళతాను. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇదిగో అవిధేయులైనటువంటి వారి విషయములు దేవుని సంతోషం పరిపూర్ణం కావాలని ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పునరుద్ధానుడై ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన మరలా వచ్చి ఏ మహిమతో అయితే ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ఈ విషయాలు యేసు ప్రభు సమాధిలో ఉన్నాడయ్యా. అమ్మ తెలియదేటి 3 రోజులు సమాధిలో ఉండాక వచ్చాడులే. నిజమే, ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు, ఆయన పాతాళంలో విడవబడలేదు, ఆయన ఆత్మను తండ్రి యొద్దకు అప్పగించుకున్నాడు. తండ్రి యొద్దకు అప్పగించుకొని ఏ పని అయితే నాకు ఇచ్చావో ఆ పనిని నేను ముగించుకొని వచ్చి తిని అని అప్పగించుకున్నాడు. మరలా తండ్రి యొద్ద ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నీవు నాకు అనుగ్రహించిన వారు నన్ను చూడవలెనని కోరుచున్నారు అని తండ్రి దగ్గర సెలవు తీసుకొని మరలా నేను ఇంకా తెలియజేసి వస్తాను అని ఆయన పునరుద్ధానుడై 40 రోజులు ఆయన భూమి మీద సంచారము చేసి అనేక మందికి కనపడి అనేక మందికి దర్శనమిచ్చి ఈరోజు ఈ మాటల్లో నీవు గమనించవలసినటువంటిది, ఆయన నీ కొరకు ఏ మహిమైతే ఇచ్చారో ఆ మహిమను నీవు కాపాడుకోగలుగుతున్నావా? ఒకటి అవిధేయులైనటువంటి వారిగా ఉంటే గనుక ఇది నాన్న ప్రభు రక్షణ నీకుంది విధేయులుగా ఉండటానికి. నా రక్షణను నేను వారికి చూపించి తిని, ప్రభు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. రక్షించబడే వారుగా ఉంటే పరలోక రాజ్యానికి చేరుతావు. ఇంకా విధేయులుగా బాప్తిస్మం తీసుకొనకుండా రక్షణ భాగ్యము లేకుండా ఇంకా లోక సంబంధమైన జీవిస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒకటే మాట,
దేవుని మహిమను నీవు కోల్పోతూ ఉన్నావు. దేవుని రక్షణ భాగ్యాన్ని కోల్పోతూ ఉన్నావు. చెరలో వెళ్ళి ఆయన పాతాళములో ఆయన సువార్త ఆయన చెప్పడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా తీర్పే. ఆయనకు తీర్పు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు న్యాయవంతుడయ్యుండి అన్యాయపు తీర్పు జరిగిన ఆయన మనకు న్యాయమైన తీర్పులోనే ఆయన మనకు సమాధానం ఇచ్చిన దేవుడు. ఈరోజు నీకు తీర్పు ఉంది. ఆ తీర్పులో నీవు ఉండటానికి, ఆ తీర్పులో నీవు నిలబడటానికి ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాలు సంఘాలలో ఎవరు చెప్పరు. యేసు ప్రభు విశ్రాంతి తీసుకుంటున్నాడా? లేదు. ఇదిగో నీవు నాకు అప్పగించిన వాళ్ళు నా పని నేను పూర్తి చేసుకున్నానని తండ్రి యొద్దకు వెళ్ళి ఆ మహిమను ఆయనకు అప్పగించి, ఆ మహిమతో అయ్యా వాళ్ళు నా కొరకు కనిపెట్టుచున్నారు అని, నేను ఇంకా నా పని పూర్తి చేయవలసి ఉన్నది అని ఆయన మరలా రేపటి దినమున ఉదయ కాలంలో సజీవుడై మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. ఆఫ్ కోర్స్ 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన సజీవుడై వచ్చిన దేవుడే. ఇప్పుడు వెతికిన ఏమి లేదు కానీ ఆయన సజీవుడై ఉండి మనందరి మధ్య సంచరించుచున్న దేవుడై ఉన్నాడా. ఈ రాత్రి ఒకవేళ అవిధేయతగా ఉంటే దేవుడు నీకు విధేయతలో ఆయన ద్వారా కలుగుతుంది. రక్షణ లేకుండా పాతాళమునకు విడవబడుతున్న వ్యక్తిగా ఉన్నట్లయితే ఆయన నీకు రక్షణ ఇచ్చేవాడై ఉన్నాడు. ఒకవేళ పాపముతో ఉన్నట్లయితే దేవుని మహిమ మరలా ఆయన నీకు ఇవ్వటానికి ఆయన పునరుద్ధానుడై మన మధ్యకు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి పునరుద్ధాన బలముతో సదా మనమందరము తోడై ఉందాం. ప్రియమైన వారులారా, పునరుద్ధానములో ఒక విలువైనటువంటి ఏమిటి అనంటే, ఈరోజు వినండి ప్రియమైన వారులారా, పునరుద్ధానములో యేసు ప్రభు ఆయన తిరిగి లేస్తాడు అని ఎదురు చూచేవాళ్ళు కొందరైతే, ఆయన తిరిగి లేచి వస్తే మన పరిస్థితి ఏమిటి అని భయం పడేవారు కొందరైతే, వస్తానన్నాడు కదా ఎలా వస్తాడో చూద్దామని ఎదురు చూచిన వాళ్ళు కొందరున్నారు. ఇంకో కొందరున్నారు ఖాళీ సమాధిని చూడటం. లేడా? ఏడికెళ్ళాడంట? యేసు ప్రభు లేడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయ్యా నా ప్రభువును ఎవరు ఎత్తుకుపోతారు? నీ హృదయంలో లేడే? ఆయన చెప్పిన మాట నీ హృదయంలో ఉన్నట్లయితే ఆయన ఎక్కడ ఉంటాడో నీవు ఎరిగిన వాడవుగా ఉంటావు. ఈరోజు పునరుద్ధానము కొరకు ఎదురు చూచే వ్యక్తిలో ఆయన వస్తే భయపడుతున్నావా? ఆయన ఎలా వస్తాడో చూస్తున్నావా? లేదంటే ఆయన పునరుద్ధానుడు కదా, పునరుద్ధానం బంధింపబడిందా, విడుదల పొందిందా అని ఎదురు చూచే వారిలో ఉన్నావా? పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? అయ్యా ఒకవేళ నీవు నాకు ఇచ్చిన మహిమను నేనేమైనా పోగొట్టుకొని ఉంటే, అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి ఆ పునరుద్ధాన బలమును అయ్యా ఒకవేళ నేనేమైనా పోగొట్టుకుని ఉంటే, మరలా ఆ పునరుద్ధాన బలమును నాకు దయచే ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ఒక చిన్న ప్రార్థన. ఆయన తండ్రి యొద్ద వేడుకుంటూ ఉన్నాడు. ఆయన తండ్రి యొద్ద చూస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి యొద్ద కనిపెట్టుచూ ఉన్నాడు. ఏ మహిమను నీవు ఉన్నావు? ఏ మహిమతో నీవు లోకములో, ఏ మహిమతో నీవు ఉంటూ ఉన్నావు? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ప్రేమగల తండ్రి, ఈ
49వ రోజు ధ్యానాన్ని బట్టి వందనాలు. నీవు పాతాళములో విడువబడలేదని, శరీరము కుళ్ళిపోలేదని, అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి వారు ఈ మహిమను కోల్పోయారేమో. తండ్రి యొద్దకు ఆత్మను అప్పగించుకోవటానికి, మరణము లేని సజీవుడుగా ఆయన మన మధ్య సంచరించుచు ఉండగా, ఆయన పునరుద్ధానాన్ని చూచే వారిలో ఏ వారిగా నీవు ఉంటూ ఉన్నావు, ఏ విధంగా పునరుద్ధానమై వస్తాడో చూద్దాం. ఆయన వస్తే ఎలాగని భయముతో ఉన్నవారు కొందరు, ఆయన పునరుద్ధానం ఎలాగుంటుందో అని ఎదురు చూచేవారు కొందరు. ప్రభువా, ఈ రాత్రి మేము ఎలా ఉంటూ ఉన్నామో అయ్యా మమ్మలను మేము పరిశీలించుకుంటూ చక్కబరుచుకుంటూ, మమ్మలను మేము పునరుద్ధాన బలముతో అయ్యా ఆయన మధ్యాకాశము మరలా వచ్చు వరకు కూడా మేమందరము ఎదురు చూచి వారిగా మమ్మలను నడిపించుమని, రేపటి దిన పునరుద్ధాన పండుగ ఆరాధనలు మమ్మల్ందరినీ సిద్ధపరిచి బలపరచుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యము వచ్చును, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగా. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి చేరవచ్చిన మనకును మన కుటుంబాలకు సదా తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.